హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మనం మొన్నటిదాకా లేదంటే కొన్నాళ్ళ ముందు మన ఈ మధ్య యుద్ధమును గురించి వింటూ ప్రపంచంలోనూ యుద్ధాలు జరుగుతున్నాయి అని మనం విని కలవరం చెందాం కదా. ఆ యొక్క యుద్ధము ప్రభావం మన దేశం మీద కూడా చూపించినట్టు, లేదంటే ప్రపంచమంతా కూడా ఆ యొక్క యుద్ధ ప్రభావం ఉంది అని మనము వార్తలను బట్టి, టీవీ ఛానల్స్ బట్టి మనం వింటూ కలవరపాటికి గురయ్యాం. అయితే వాస్తవానికి యుద్ధాలు అనేవి దేశం మీద దేశము, లేదంటే రాజ్యము మీద రాజ్యము కొట్టుకోవటము, పోట్లాడుకోవటము, లేదంటే ఒకళ్ళ మీదకి ఒకళ్ళు యుద్ధం చేసుకోవటం అనేది ఇది నేటి దినాలకి కొత్త అయి ఉండొచ్చేమో, కానీ అసలు ప్రపంచానికి లేదంటే ప్రపంచ దేశాలకి యుద్ధం అనేది కొత్త అయితే ఏమి కాదు కదా. ఎప్పటికప్పుడు మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యము, ఇలాగా దేశం మీదకి దేశము లెగుస్తూ వాళ్ళ యొక్క ఆధిపత్యము చూపించటానికి, లేదంటే వాళ్ళు కలిగి ఉన్న దానిని చూపించటానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అదే క్రమంలోనూ మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేకమైన యుద్ధాలు జరిగినాయి. అనేకమైన యుద్ధాల దగ్గర దేవుడు కూడా తన హస్తము తోడించి తన మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో వారిని రక్షించడానికి కూడా దేవుడు కృప చూపించేవాడుగా కూడా ఉన్నాడు. ఇలాంటి యొక్క సమయంలోనూ మనము బైబిల్ గ్రంథంలోనూ ఒక యుద్ధాన్ని మనం చూద్దాం. ఏమిటి ఆ యుద్ధము అనేది కనుక మనం చూస్తే, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో 6, 7 అధ్యాయాలు, 8 అధ్యాయాల మధ్యలో ఒక యుద్ధం అనేది మనకి కనపడుద్ది. ఆ యొక్క యుద్ధము అనేది ఎలా జరిగింది ఏంటి అంటే, అక్కడ ఆ యుద్ధము యొక్క సంభాషణ అంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఇది అవతలున్న శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధం చేయటానికి పలుమార్లు పూనుకున్నప్పటికీ కూడా యువతల దేశం ఏదైతే ఇశ్రాయేలీల దేశము, దేవుని యొక్క జనాంగము నివసిస్తున్న దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అవతల దేశము సిరియన్లు. వీళ్ళు మాటికి వచ్చి ఇశ్రాయేలీలను ఇబ్బంది పెట్టి ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి పూనుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఈ యొక్క ఇశ్రాయేలీ దేశంలో ఉన్న దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఎలీషా ప్రవక్త, ఆ ప్రవక్త ముందే ఆ యొక్క ఇశ్రాయేలీల దేశపు రాజుని హెచ్చరిస్తూ, లేదంటే ఆ యొక్క సమాచారం అందిస్తూ ఉండేవాడు. ఒకానొక సమయం వచ్చేసరికి ఈ యొక్క సిరియన్లు యూదా దేశం మీదకి, ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు అందించే యొక్క సహాయము చేత సిరియన్లు పట్టబడి తిరిగి వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళిపోయినట్టు కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే, యుద్ధం అంటూ జరిగితే నేటి దినాల్లో మనకి ఆహారము అనేది చాలా ఎక్కువైపోయింది. మనము చాలా ఎక్కడ పడితే అక్కడ ఆహారం ఇష్టానుసారంగా తింటున్నాం కదా. బయట మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆహారం అనేది కొదువు లేకుండా ఉంది. కానీ ఈ యొక్క రాజుల గ్రంథంలోనూ యుద్ధాన్ని కనుక మనం చూస్తే ఇది సిరియన్లకి, ఇశ్రాయేలీలకి జరుగుద్ది యుద్ధం. అయితే ఇక్కడ ఈ యొక్క యుద్ధం జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు, ఎందుకు అంత ఇబ్బంది పడటానికి వచ్చింది, ఆనాటి దినాల్లో యుద్ధము అనేది ఎలా జరిగేది అనే దానికోసం నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. అయితే దేవుడు తన యొక్క వాక్యము మనకి వివరించలాగిన మనము ఈ యొక్క దేవుని యొక్క వాక్యపు వెలుగులోను ఆనాడు ఏం జరిగిందనేది కూడా మనం చూద్దాం.
అసలు యుద్ధం అంటూ జరిగితే నేటి దినాల్లో జరిగినట్టుగా ఈ యొక్క బాంబులతోనూ లేదంటే మిసైల్స్తోనూ లేదంటే గ్రానేడ్స్తోనూ ఇట్లాగా యుద్ధం జరిగితే మనము ఆకాశం నుంచి ఎక్కువ యుద్ధం జరుగుతున్నట్టు, ఆకాశం మీద యుద్ధం జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం బాంబుల ద్వారా. కానీ ఆనాటి దినాల్లో యుద్ధం అనేది ఎలా ఉండేది అనేది ఈ యొక్క జీవగ్రంథంలో కనుక చూస్తే చాలా ఆశ్చర్యము, భయము కూడా వేస్తుంది కదా. అందుకని ఈ యొక్క వాక్యాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసి భయం వేసింది. ఏంటి అసలు యుద్ధం అంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి. నేటి దినాల్లో యుద్ధం అంటే మనకి అక్కడెక్కడో జరుగుతుంది కదా, హాస్యాస్పదముగాను లేదంటే ఏదో చెప్పుకోవడానికి మన రీల్స్లో ఒక జోకులు వేసుకోవడానికి ఉపయోగపడే దానికను మనం చాలా లైట్ తీసుకుంటున్నాం. కానీ వాస్తవానికి చూస్తే యుద్ధం యొక్క తీరు, యుద్ధం అంటూ జరిగితే మనుషులు ఎలాంటి యొక్క పరిస్థితులకి గురవుతారు అనేది నేను చెప్పాలనుకుంటున్నా. దేవుని యొక్క వాక్యపు వెలుగులో కనుక మనం చూస్తే మనకి ఇది అర్థమవుద్ది కదా. ఒకసారి కనుక మనం చూసామనుకో వాక్యంలోను, నేను ఈ వాక్యము చూస్తున్నాను, చెప్తాను. రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం ఒకసారి చూస్తే ఇక్కడ వాక్యం ఈ విధంగా ఉంది. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదూదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోనును ముట్టడి వేసెను. అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇశ్రాయేలీల రాజు పట్టణపు ప్రాకారము మీద సంచరించుచుండగా, ఈ అర్థమవుతుంది కదా, ఇక్కడ సోమ్రోను పట్టణం అనేది ఇశ్రాయేలీలు నివసిస్తున్న పట్టణము. అక్కడ సిరియన్లు వచ్చి ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయటానికి వచ్చి ఏం చేశారంటే, పట్టణము అనేది ఎలా ఉంటుందంటే చుట్టూ ప్రాకారముతోనూ ఎత్తైన పారిగోళ్లతోనూ బలమైన దిట్టముగా కట్టబడిన గోళ్లతోనూ పట్టణము చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. చాలా భారీ గేట్లతోనూ ఆ పట్టణం అంతా కూడా సెక్యూరిటీ చేయబడి ఉంటుంది. ఆనాటి దినాల్లో యుద్ధం ఎలా ఉండేదంటే, ఒక పట్టణం మీదకి లేదంటే ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఆ యొక్క రాజ్యములో రాజు ఏ పట్టణంలో అయితే నివసిస్తున్నాడో ఆ పట్టణాన్ని ముట్టడి వేసేవాళ్ళు. ముట్టడి వేయటం అంటే తెలుసు కదా, ఆ యొక్క పట్టణం చుట్టూ లేదంటే ఆ యొక్క రాజు నివసిస్తున్న యొక్క పట్టణం చుట్టూ ఇంకా ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క సైన్యము ఏదైతే శత్రు సైన్యం ఉందో, యుద్ధం చేయాలని బయలుదేరి వచ్చిన సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యము చుట్టూ కూడా కాపు కాసేవాళ్ళు. ఎలాగా కాసేవాళ్ళు ఏంటి అంటే, అది 1 రోజు 2 రోజులు కాయటం కాదు. ఆ యొక్క పట్టణం ఏదైతే ఉందో, ముట్టడి వేయబడిన పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణం ఇక దిగి వచ్చి రాజు లొంగిపోయేంత వరకు కూడా ముట్టడి వేసేవాళ్ళు. ఆ యొక్క రాజు లొంగిపోయేంత వరకు కూడా ముట్టడి వేసే క్రమంలో ఇక ఆ పట్టణము ముట్టడి వేయబడింది అంటే ఇంకా ఆ పట్టణంలోనికి నీరు కానీ, ఆహారం కానీ, ఆహార పదార్థాలు కానీ ఏమీ కూడా ఇంకా ఆ పట్టణంలోనికి వెళ్ళటానికి ఈరు లేకుండా ఆపేసేవాళ్ళు. బయట నుంచి వచ్చేది ఏది కూడా లోపలికి వెళ్ళటానికి లేదు, లోపల నుంచి బయటకు వచ్చేది కూడా ఉండేది కాదు. ఇక ఆ యొక్క పట్టణము యొక్క ప్రాకారాలు దిట్టంగా ఉంటాయి, ఎత్తైన గేట్లు, బలమైన గేట్లు ఉంటాయి కాబట్టి లోపల అడ్డగడియలు అన్నీ కూడా వేసుకున్న వాళ్ళు బిగించేసుకుంటే శత్రువు రాకుండా. ఈ శత్రువు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాడంటే ఇక చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టి ఆ యొక్క ముట్టడి వేసేవాడు పట్టణాన్ని. ఆ పట్టణాన్ని ముట్టడి వేసే క్రమంలోనూ ఎలాంటి యొక్క ప్రయత్నం అంటే, ఇక పట్టణంలో ఉన్నవాళ్ళు క్షామముతో అంటే కరువుతో చనిపోవాల్సిందే. బక్క చిక్కిపోయి తినటానికి ఏమీ లేకుండా క్షామంతో చనిపోయే పరిస్థితులకి తీసుకొచ్చేసేవాళ్ళు. తాగటానికి నీరు, తినటానికి ఆహారం
అప్పుడు వరకు ఉన్నదంతా అవజేసుకుని తినేస్తే ఆ తర్వాత ఇంక వీళ్ళు బయట ఆపేశారు కాబట్టి ఇక ఆ తర్వాత తినటానికంటూ ఏమీ ఉండేది కదా. ఇక అలాంటి యొక్క క్రమంలోనూ ఇక్కడ ఈ యొక్క షోమ్రోను పట్టణము అనేది సిరియన్ల చేత ముట్టడి వేయబడి ఉంది. ఈ సిరియన్లు ముట్టడి వేసిన తర్వాత ఆ యొక్క పట్టణంలో జరుగుతున్న గతి అనేది ఏంటంటే, ఆ పట్టణాన్ని దేవుడు రక్షించాడు. ఆ యొక్క పట్టణాన్ని చాలా గమ్మత్తుగా ప్రభువు రక్షించాడు మనం చూస్తే. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే ఆనాటి దినాల్లో ఎలా జరిగేది, అటువంటి పరిస్థితుల కోసం మనము నేటి దినాల్లో ఉన్నంత ఆహారము కానీ మనము సమృద్ధిగా దొరుకుతుంది కదా అని చెప్పేసి తిండిబోతుల్లాగా ఉన్నాము. కానీ ఆనాటి దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనే దాని కొరకు నేను వివరించడం కొరకే నేను ఇంతవరకు తీసుకుంటున్నా. ఇక్కడ 6వ అధ్యాయము 24వ వచనం నుంచి కిందకు వచ్చి చూస్తే ఇక్కడ చూస్తున్నాము వాక్యము. అంతటా ఇశ్రాయేలీలు రాజు పట్టణము ప్రాకారము మీద సంచారము చెయ్యగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిదే నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి నీకు సహాయము చెయ్యవల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా, ఆ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు, అర్థమవుతుందా? ఇక్కడ 2 స్త్రీలు ఉన్నారు. రాజు అప్పటికే పట్టణము ముట్టడి వేయబడి చాలా కాలం అయింది. పట్టణంలో ఆహారం లేదు, నీరు లేదు. పట్టణం లోపలున్న ప్రజలందరూ కూడా ఆహారానికి విలవిల్లాడుతున్నారు. ఇక చనిపోయే పరిస్థితులు కూడా వచ్చేసినాయి. వాళ్ళు ఇక తిండి అనేది కూడా ఏమీ దొరకట్లేదు. అలాంటి యొక్క క్రమంలో రాజు, ఆ యొక్క దేశపు రాజు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క షోమ్రోను పట్టణపు రాజు ఎవరైతే ఉన్నారో, ఆ రాజు దిక్కుతోచని స్థితిలో ఆ యొక్క పట్టణము యొక్క ప్రాకారము మీద ఎక్కి తిరుగుతున్నాడు. చూస్తున్నాడు ఏంటి నా దేశము యొక్క పరిస్థితులు ఏంటి, ఎవరు రక్షించగలుగుతారు, నన్ను యొక్క క్షామం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అని ఒక బాధాకరమైన హృదయంతో సహాయము కొరకు ఎదురు చూస్తూ ఈయన యొక్క పట్టణపు గోడ మీద తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీ రాజుని గమనించి నా ఏలినవాడువైన రాజా అని కేకేసింది. కేకేసి రాజుతోనూ చెబుతుంది. ఏం చెబుతుంది ఆవిడ అనేది కనుక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ నాకు సహాయము చెయ్యి అని చెప్పి రాజుని అడిగినప్పుడు రాజు అంటాడు, ద్రాక్ష గానుగలోంచి అయినను కళ్ళములోంచి అయినను నీకు సహాయము చేయటానికి యెహోవా దయ చూపించింది, నేను ఎక్కడ తీసుకొచ్చి మీకు ఇవ్వగలను అని చెప్పేసి అంటున్నాడు. అంటే దేవుని యొక్క దయ మన మీద లేనప్పుడు ఇక రాజు మాత్రం ఏం చేయగలడు? దేవుని యొక్క కటాక్షం కింద కదా మనం ఉండాలి, నేను మాత్రం ఏం చేయగలను అని చెబుతూనే, అయినా నీ బాధ ఏంటి ఒకసారి నాకు చెప్పు అన్నప్పుడు అక్కడ ఉన్న ఆ స్త్రీ ఏమంటుందంటే ఈ విధంగా అంటుంది. ఆ స్త్రీ యొక్క మాట చాలా దారుణంగాను లేదంటే చాలా ఆసక్తికరంగాను బాధగాను ఉంటుంది. ఇక్కడ 2 స్త్రీలు ఉన్నారు. నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దానిని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. అర్థమవుతుందా? ఈ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కదా. యుద్ధం అనేది జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటాకి ఇదొక ఉదాహరణ. అయితే వాస్తవానికి ఈ యొక్క యుద్ధము జరుగుతున్న సమయంలోనూ ఇశ్రాయేలీలు రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు దేవుని మీద ఆధారపడ్డట్టు లేదంటే దేవుని మాట ఎంటన్నట్టు కనపడినప్పటికీ కూడా దేవుని మాట ఈయనే రాజుగా కూడా లేడు ఈయన.
అందుకనే ఇంత క్షామము ఈయనకి కలిగింది. కానీ దీనిని ఇంకొద్దిగా లోతులోకి వెళ్ళి కనుక మనం పరిశీలన చేస్తే ఆల్రెడీ దేవుడు సహాయం చేసి చానాళ్ళయింది. అక్కడ పట్టణము వెయ్యబడిన పట్టణాన్ని దేవుడు విడిపించాడు. దేవుడు ఒక చిన్న వదంతిలాగా ఒక వదంతి పుట్టించి ఆ యొక్క ముట్టడి వేయబడిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పట్టణము బయట ఎవరు లేరు. అయినను పట్టణము లోపలున్న ప్రజలకి భయముతో ఉన్నారు వీళ్ళు. ఇంకా వాళ్ళు పట్టణం బయటే ఉన్నారు కాబట్టి మనకేమీ రావట్లేదు అని. ఈ భయము అనేది మనిషిని ఎలాంటి యొక్క పరిస్థితులకి మనిషిని దిగజారిసిద్దంటే ఆఖరికి సొంత బిడ్డలను కూడా వండుకు తినేంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వచ్చేసింది కదా. ఆ స్త్రీ అంటుంది, నేటి ఆహారానికి నీ బిడ్డనివ్వు, రేపటి దినము నా బిడ్డను వండుకు తిందాము అని చెప్పేసి అంది. కానీ మేము నిన్న అలాగే చేశాము, మరి నేటి ఆహారానికి తన బిడ్డనిమ్మంటే ఆ బిడ్డను దాచిపెట్టింది, ఆహారానికి తీసుకురావట్లేదు, దీనికి నువ్వు న్యాయము తీర్చమని చెప్పి రాజు దగ్గరికి పంచాయతీ వెళ్ళినట్టు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ రాజు ఏం చేయగలుగుతాడు? తన యొక్క పట్టణం యొక్క గతి చూసి, తన యొక్క ప్రజల యొక్క స్థితి చూసి బట్టలు చింపుకుని ఏడుస్తున్నాడు రాజు. కాబట్టి ఇలాంటి యొక్క పరిస్థితులు, యుద్ధం అనేది జరిగితే ఆనాటి దినాల్లో ఘోరాతి ఘోరమైన యుద్ధాలు కదా. ఇక్కడ యుద్ధము అనేది జరిగినప్పుడు మనము గమనించినట్లయితేనే మనకి మొదటి ప్రపంచ యుద్ధంలోనూ గాయపడినోళ్ళు చాలా ఎక్కువ మంది ఉండుండొచ్చు. ఎందుకంటేనే ఆనాడు ఇంత బాంబులు కానీ లేకపోతే ఇంత అధునాతనమైన టెక్నాలజీ లేకపోవడం వల్ల జనము తక్కువ చనిపోయి ఎక్కువ గాయపడ్డ వాళ్ళు ఉండుండొచ్చు కదా. అలాగని రెండో ప్రపంచ యుద్ధంలో కూడాను జనము గాయపడ్డ వాళ్ళు తక్కువను, చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అర్థమవుతుందా? మొదటి ప్రపంచ యుద్ధంలోనేమో చనిపోయిన వాళ్ళు తక్కువ, గాయపడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలోనేమో గాయపడ్డ వాళ్ళు తక్కువ, చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ఇక గాయపడ్డవాడు అనేవాడు ఎవడో ఉండడు ఇక. ఎందుకంటేనే మనకి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. చచ్చిపోతూ కూడా ఎదుటివాడి మీద బాంబు వేసి చచ్చిపోవచ్చు, అంత టెక్నాలజీ వచ్చేసింది ఎవరి చేతిలో చూసినా సరే. కాబట్టి ఇలాంటి కరువు పరిస్థితులు అయితే ఉండవేమో కానీ ప్రపంచం అయితే మాత్రం నాశనం అవటానికి పెద్ద సమయం అయితే ఏమీ పట్టదనేది నా ఉద్దేశం. దేవుడు చెప్తుంది కూడా అదే, భూమిని అగ్ని కొరకు భద్రపరిచాను అని చెప్పేసి కదా. ఈ యొక్క పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏ రాజైనా సరే ఏం చేయగలుగుతాడు? వింటున్నాం కదా. ఇలాంటి ఒక పరిస్థితులు చూసినప్పుడు ఏ రాజు అయితే మాత్రం ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. కాబట్టి దేవుడు సహాయం మీద ఆధారపడితే, దేవుడు మీద ఆధారపడి దేవుణ్ణి గనక ముందు పెట్టుకుని, దేవుణ్ణి గనక మన రాజ్యానికి లేదంటే మన యొక్క ఇంటికి అధిపతిగా గనక మనం నియమించుకుంటే దేవుడు చేసే సహాయం ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ముందు చెప్పినట్టుగాను ఈ రాజు ఎవరైతే, సోమ్రోను పట్టణపు రాజు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలీల యొక్క రాజు, దేవుని మాట వింటున్నట్టు మనకు దేవుడి మీద ఆధారపడతాడేమో ఈ రాజు అన్నట్టు మనకు వాక్యంలో కనపడినప్పటికీ కూడా ఇతడు దేవుడి మీద ఆధారపడేవాడిగా లేడు. ఎందుకంటేని ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా గారు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఈ యొక్క పట్టణము బయట ఏదైతే ముట్టడి వేయబడిన సైన్యం, సిరియనుల సైన్యం ఉందో ఆ సైన్యం అంతా కూడాను ఈ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి దేవుడు పుట్టించిన ఒక భయంకరమైన ధ్వని చేత వాళ్ళ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళ గుర్రాలని, వాళ్ళు ఎక్కువచ్చిన గుర్రాలని, రథాలని, గాడిదల్ని, ఆ యొక్క వాళ్ళు తెచ్చుకున్న ఆ యొక్క వంట సామాగ్రిని కానీ, వాళ్ళ వెండి బంగారు వస్తువులు కానీ అన్నిటిని వాడు గుడారాలతో పాటు అన్నిటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చాలా సమయము, చాలా కాలం అయింది కానీ వీళ్ళకి తెలియట్లా, లోపలికి సమాచారం తెచ్చేవాడు ఎవడో లేడు.
అర్థమవుతుందా? బయట నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు, లోపల నుంచి బయటకు వచ్చేవాడు లేడు. అయితే మరి ఈ లోపల వీళ్ళు ఇక చనిపోయే పరిస్థితులు వచ్చేసే సమయానికి ఇక్కడ ఒక ప్రవక్త ఎలీషా గారు ఏమన్నాడంటే రాజుతోను, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికలు యావలను అమ్మబడును అని చెప్పేసి. అందుకు ఈ రాజు ఏమంటున్నాడు తెలుసా? ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి అయిన యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను కదా. రాజే దేవుడిని నమ్ముతున్నాడు, కానీ దేవుడు చేసే కార్యాన్ని మాత్రం నమ్మలేకపోయాడు ఆయన. నేను ఎవరి చేతి మీద ఆనుకున్నాను? నేను యెహోవా చేతి మీద ఆనుకున్నాను కదా. ఆయన ఆకాశమందు కిటికీలు తెరిచినా కానీ ఇలా జరగదే, నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన కదా. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దేవుడు చేసే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ యొక్క పట్టణం మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుడు చేసే కార్యం ఎలా ఉంది అనేది మనం ఇక్కడ గమనిస్తే, యుద్ధము అనేది మనుషుల చేత కలుగుద్ది కానీ రక్షించేవాడు దేవుడు మాత్రమే రక్షించగలడు కదా. ఇక్కడ చూస్తేనే మనము ఈ వాక్యంలో కొద్దిగా లోతుకెళ్ళి చూస్తే, ఆ యొక్క పట్టణము బయట ఎవరున్నారంటేని ఈ యొక్క సోమ్రోను పట్టణానికి సంబంధించి, లేదంటే ఆ యొక్క జనుల్లోనూ ఒక 4 కుష్ఠరోగులు అప్పుడు పట్టణపు గుమ్మమునద్ద 7:3 చదువుతున్నా, అప్పుడు పట్టణపు గుమ్మమునద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరిని ఒకరు చూచి, మనము చనిపోవు వరకు ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోదుమనుకొంటిమా? పట్టణమందు క్షామముంది, అచ్చటికి పోయినను చనిపోదుము. సిరియనులు దండుపేటలోనికి పోదుము రండి, వారు మనల్ని బ్రతికినించిన బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుమని చెప్పుకొని, ఈ యొక్క పట్టణము బయట ఎవరైతే కుష్ఠరోగులు ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈ మాటలు. ఏంటి, మనము చనిపోయేంతవరకు కూడా ఇక్కడే ఎందుకు కూర్చోవటము? ఏంటి, పట్టణంలోకి వెళ్ళినా మనం ఎలాగో అక్కడ కరువే ఉంది కాబట్టి మనం ఎలాగో బతకలేం కాబట్టి, ఆ వెళ్ళేదేదో సిరియనులు ఎవరైతే ముట్టడి వేశారో మన యొక్క పట్టణాన్ని, ఆ యొక్క పట్టణంలోకి ఆ యొక్క సిరియనులు దండు ఏదైతే దిగిందో ఆ యొక్క యుద్ధ సైన్యం దాంట్లోకి వెళ్దాం, అక్కడికే వెళ్దాం. వాళ్ళు ఒకవేళ బతకనిచ్చారనుకో బతుకుదాము, చంపెత్తే చనిపోతాం. మనం ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతాము, అటు పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాము. కాబట్టి ఆ చచ్చేదేదో వాళ్ళ దగ్గరికే వెళ్దాము అని చెప్పేసి ఈ 4 కుష్ఠరోగులు కూడా చక్కగా ఆ యొక్క దండుపేట ఏదైతే ఉందో సిరియనుల దండు సైన్యంలో ఆ యొక్క వెళ్ళారు. ఆ సైన్యంలోకి వెళ్ళేసరికి అక్కడ ఏమీ లేదు, అంతా ఖాళీ. గుడారాలు ఉన్నాయి, గుర్రములు ఉన్నాయి, కట్టబడిన గాడిదలు ఉన్నాయి, వాళ్ళు తెచ్చుకున్న ఆహారము తినుబండారాలన్నీ ఉన్నాయి, కానీ మనిషి అనేవాడు ఎవడో లేడు. ఏంటిది విచిత్రం అని వీళ్ళు అప్పటికే చాలా ఆకలితో ఉన్నారేమో ఈ కుష్ఠరోగులు. గబగబా ఒక గుడారంలోనికి వెళ్ళి వాళ్ళకి దొరికిందేదో తినేసి అక్కడ ఉన్న వెండి బంగారాలన్నీ కూడా తీసుకుని వాళ్ళు మరొక చోట దాచుకుని మరొక గుడారంలోనికి వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి కూడా తెచ్చిపెట్టుకున్నారు. తెచ్చుకునేసరికి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, అరే మనం చేస్తుంది తప్పు కదా, ఇది ఒక శుభదినము, మనము రాజు ఇంటి వారికి ఈ యొక్క వర్తమానము మనం తెలియజేయాలి. సిరియనులు ఎవరు కూడా లేరు అని చెప్పేసి రాజు ఇంటి వారికి ఈ వర్తమానం మనం తెలియజేయాలని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క వర్తమానం తీసుకుని రాజు ఇంటి వారి యుద్ధకు వచ్చినప్పుడు, ఇక్కడ ఈ యొక్క 7:6లోను ఒక మంచి మాట ఉంటుంది. యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని సిరియనుల దండుకు వినబడినట్లు చేయగా. వాళ్ళు ఎందుకు పారిపోయారు తెలుసా? ప్రభైన దేవుడు గొప్ప ధ్వని అవతలున్న సిరియనుల దండుకి గుర్రములు, రథాలు చాలా ఎక్కువ వస్తున్నట్టుగా ఒక గొప్ప శబ్దము వినపడేటట్టు దేవుడు చేసేసరికి అరే మనము చాలా తక్కువ అంచనా వేసుకున్నాము, వీళ్ళు లోపల ఉంటానే
ఇక చుట్టుపక్కల దేశాలతో వీళ్ళు సంబంధం కలిగి వాళ్ళను కూడా మన మీదకి యుద్ధానికి సమకూర్చుకొచ్చారు. కాబట్టి మనం ఇక్కడ ఉంటే వాళ్ళు మనల్ని చేస్తారని ఎక్కడ వదిలేసి కంగారు పడుతూ లేచి పారిపోయారు. ఈ పారిపోయిన క్రమంలోనూ దేవుడు చేసిన కార్యం రాజు గ్రహించలేకపోయాడు. దైవజనుడేమో చెప్పాడు, రేపు ఈ వేళకి సోమ్రోను పట్టణపు గుమ్మమునొద్ద రూపాయి 1కి 1 మానిక సన్నని పిండి, రూపాయి 1కి 2 మానికలు యావలు అమ్మబడతాయని చెప్పేసి కదా. రాజేమో ఆకాశము నుండి కిటికీలు ఇప్పినా సరే ఇట్టి కార్యం జరుగుద్దా, ఇంత క్షేమము లోపలుంటే నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పేసి దేవుని యొక్క ప్రవర్తన మాటని కొట్టివేశాడు. కానీ దేవుడేమో చేయాల్సిన కార్యము దాని బిడ్డల పక్కన చేశాడు కదా. కొన్నిసార్లు మనకి గుడ్డితనం కలుగుద్ది. దేవుడు చేసే కార్యాన్ని మనం చూడలేం. ఆల్రెడీ మనం ఏదైతే బాధపడతామో సమస్యను బట్టి, ఆ సమస్యని దేవుడు మనకి దూరం చేసి చాలా కాలం అయి ఉంటుంది. కానీ మన యొక్క మనోనేత్రం అనేది మూయబడి దేవుడు మన పక్షాన చేసిన కార్యం మనం చూడలేనప్పుడు ఇలాంటి యొక్క అంధత్వంలోనూ మనం కూడా ఉంటాం కదా. ఇక్కడ అసలు యుద్ధం అంటూ జరిగితే ఇదిగో ఇలాంటి యొక్క పరిస్థితులు యుద్ధంలో ఎదురవుతూ ఉంటాయి కదా. నేటి దినాల్లో జరుగుతున్న యుద్ధాల కోసం మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అయితే అటు లేకపోతే ఇటు, ఆడో బాంబు వేస్తాడు, మనమో బాంబు వేస్తాం, అయిపోద్ది. కానీ ఆనాటి దినాల్లో యుద్ధాలు అనేది చాలా దారుణాతి దారుణంగా ఉంటాయన్నమాట. పట్టణం చుట్టూ ముట్టడి వేసి భయంకరమైన పరిస్థితులు, మనుషులే వండుకు తినే పరిస్థితులు, పిల్లల్ని వండుకుని తినే పరిస్థితులకి దిగజార్చిపోయి అలాంటి యొక్క పరిస్థితులకి తీసుకొచ్చి చంపేవాళ్ళు కదా. దేవుని వాక్యంలో చూస్తే ఇలాగా ఇక్కడ ఈ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క కార్యాన్ని నమ్మని యొక్క రాజు ఎవరైతే ఉన్నారో, ఆ రాజు దేవుని మాటని కొట్టివేశాడు. కాబట్టి ఇక్కడ ఆ పట్టణము, ఆ కుష్టి రోగులు దండుపేట వెలుపటి భాగమునకు వచ్చి ఈ యొక్క వారు మనము చేయనది మంచి పని కాదు, 7:9 వారు మనం చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమాన దినము, మనము ఊరకొండ నేల, తెల్లవారి వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా అపాయము మనకు సంభవించవచ్చును. గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారికి సంగతి తెలియజెబుదాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనులు దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు. రాజు ఇంటి వారికి వర్తమానం తెచ్చారు ఈ కుష్ఠరోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. రాజు ఇంటి వారితో సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రియందు తన సేవకులను పిలిచి, సిరియనులు మనకి చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొందుము అనుకుని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో చెప్పాను. అర్థమవుతుందా? కుష్ఠరోగులు వెళ్ళి, బాబు మేము ఆ సిరియనులు దండులోనికి వెళ్ళాము, అక్కడ ఎవరు లేరు, ఎక్కడన్నీ విడిచిపెట్టేసి ఉన్నాయని రాజుకి చెబుతుంటే రాజు ఎలా అర్థం చేసుకున్నాడు? అరే బాబు అదేమి కాదు, వీళ్ళు ఏం చేశారంటే మనము లోపల ఆకలితో అలమటించిపోతున్న సంగతి వాళ్ళకి తెలిసింది. కాబట్టి మన యొక్క సప్పుడు కానీ మనం ఇక్కడ ఉన్న యొక్క విషయం కానీ వాళ్ళకి తెలియకుండా కొద్దిగా మనం ఎడంగా వెళ్ళి చుట్టుపక్కల పొలాల్లో దాక్కుందాం. వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి అప్పుడు పట్టేసుకుందాం అని ప్లాన్ చేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఇప్పుడు కనుక మనం వెళ్తే వాళ్ళు పట్టుకుంటారని చెప్పేసి రాజు తీసుకొచ్చిన సమాచారానికి వేరే రకంగా అర్థం చేసుకుని తన యొక్క అధిపతులకు చెప్తున్నాడు. అక్కడ ఒక రాజు యొక్క సేవకుల్లో ఒక సేవకుడు ఉన్నాడు. అతడు భలే చక్కగా చెబుతాడు. జనులు బయలుదేరి సిరియన్లు ఒక్క నిమిషం. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. 7:13 అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగూ మనవి చేశాను, ఇంతకుముందు ఇశ్రాయేలీలలో బహుమంది మనుషులు లయమైపోయిరు కదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలిన రౌతులలో 5గురిని తీసుకొని పొమ్ము. అర్థమవుతుందా? రాజేమో మనం బయటికి వెళ్తే వాళ్ళు పట్టుకుంటారంటే ఆ రాజు సైనికుల్లో ఒక సైనికుడు అంటాడు, అంతకుముందు ఎంతోమంది చనిపోయాం,
చనిపోయారు. ఇంకొక 5 చనిపోతే మనకి పోయేదేమీ ఉండదు. కాబట్టి మన జనుల్ని మనం రక్షించుకోవాలన్నా, మన పట్టణాన్ని మనం కాపాడుకోవాలన్నా ఈ కుష్ఠరోగులు చెప్తున్న సమాచారాన్ని మనం విని మనం వెళ్ళి ఒకసారి ఆ యొక్క దండుపేటకి వెళ్ళి చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఉంటే ఈ 5 చంపుతారు, మనము జాగ్రత్త పడదాము. కాబట్టి ఒక 5 పంపించి చూద్దామని చెప్పేసి పంపించారు. పంపిస్తే ఆ 5 వెళ్ళారు, చక్కగా చూశారు, ఏమీ లేదని చెప్పేసి వచ్చేసారు. వచ్చేస్తేనే ఇక ఈ యొక్క సమాచారం తిరిగి వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఆ యొక్క రాజు ఈ జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయలుదేరి సిరియనులు యొక్క గుడారాలన్నింటినీ కూడా దోచుకున్నారు. జనులు బయలుదేరి 16లో జనులు బయలుదేరి సిరియనుల యొక్క దండుపేటలను దోచుకునేది. కాబట్టి యెహోవా మాట చొప్పున చెప్పాడు కదా మొదట్లోనూ, ఎవరు? దేవుని సేవకుడు. రేపు ఈ వేళకి సోమ్రోను పట్టణపు గుమ్మమునద్ద రూపాయి 1 1 మానిక సన్నని పిండియు 2 మానికలు యావలు అమ్మబడతాయని చెప్పేసి చెప్పాడు కదా. ఆ మాట ఇక్కడ నెరవేరుతుంది. అయితే రాజు అనలేదు కదా, నీవు ఆ యొక్క మాట వింటావు కానీ దానిని నువ్వు తినవన్నాడు. ఎందుకు? దేవుని యొక్క మాటని నమ్మలేదు. దేవుడు చేసే కార్యాన్ని నమ్మలేకపోయాడు రాజు. కాబట్టి ఇక్కడ వీళ్ళు వెళ్ళారు రూపాయి 1 సోమ్రోను పట్టణం దగ్గర రూపాయి 1 మరియు రూపాయి 1 2 మానికలు యావలను, రూపాయి 1 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళకు సోమ్రోను పట్టణంలో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. ఆ అధిపతి యెహోవా ఆకాశము ముందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు, నీవు కనులారా చూచెదవు కానీ దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు మరణమాయను. కదా, ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని ఉంటామో, దేవుడు చెప్తున్న మాట మనం వినలేని వారిగా ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి యొక్క సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయి కదా. దేవుని యొక్క కార్యం చూస్తాము కానీ అనుభవించలేని వారముగా ఉంటాం. కాబట్టి దేవుడు మనం కోరుకోవాల్సింది, ప్రభా అలాంటి యొక్క పరిస్థితులు మా యొక్క జీవితాల్లోనికి వస్తే మమ్మల్ని విడిపించు, వినగల చెవి, గ్రహించగల హృదయము, నీ మాటని వినగల బుద్ధి, గ్రహించగల హృదయం మాకు దయచేయమని దేవుడిని అడగాలి కదా. దేవుడు మహాదేవుడును సర్వశక్తిమంతుడును అయి ఉన్నాడు. ఆయన సర్వాధికారి, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మనమే ఆయన యొక్క మాటను వినలేక మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క బలహీనమైన మనస్తత్వంతో మనం దేవుణ్ణి చేత మోసపోతున్నామని మనల్ని మనం మోసం చేసుకుంటూ దేవుని యొక్క కార్యాలు మనం గుర్తించలేని గుడ్డితనంలో మనం ఉండిపోతాం కదా. దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఏంటి, నువ్వు కనులారా చూస్తావు కానీ తినవన్నాడు. జనులు ఆ యొక్క కరువులో ఉన్నారేమో, ఇక్కడ పలానా చోట ఈ విధంగా అమ్మబడుతుంది, సన్నని పిండి అమ్మబడుతుంది, యావలు అమ్మబడుతున్నాయి రండి అన్నప్పుడు ఒక్కసారిగా ఎగబడిపోయారు. మొన్న చూసాం కదా, పెట్రోల్ దొరకదు అనేసరికి పెట్రోల్ బంకుల దగ్గర బళ్ళు వేసుకుని ఎగబడ్డారు చూస్తారు. ఆ విధంగా ఆ యొక్క ఆహారం కొరకు ఎగబడిపోయి ఇదైనప్పుడు ఆ రాజును కూడా లెక్క చేయకుండా తొక్కేశారు. జనంలో తొక్కిసలాట్లో రాజు చనిపోయాడు. అది దేవుడి మీద ఆధారపడితే దేవుడు తప్పిస్తాడు. ఎంత గనుడైనా సరే దేవుడి మాట వినకపోతే తొక్కువేయబడతాడు అంటానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా మనం చూడొచ్చు కదా. యుద్ధము అనేది కనుక వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది, ఆనాటి దినాల్లో ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఒక ప్రయత్నంగా ఈ యొక్క దేవుని వాక్యము చెప్పడానికి ఇష్టపడ్డా. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.